అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అట్లాగే దేవుని కూడా వందనాలు చెప్పుకుంటున్నాము. మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో దేవి సిస్టర్ ప్రార్థన చేస్తుంది, సప్న సిస్టర్ పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్, మీరు ప్రార్థన చేయండి. దేవి సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, సజీవుడు అయిన గొప్ప దేవ, నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. గడిచిన కాలం అంతా ప్రభా కాచి కాపాడిన ప్రభా, నీ కృపలో భద్రపరుచుకున్న గొప్ప దేవుడునైనా నీకు వందనాలు యేసయ్యా. మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానాన్ని బట్టి నా తండ్రి అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు నా దేవా. మరి నా ప్రభా ఈ టీంలో జాయిన్ అయిన ప్రతి బిడ్డని బట్టి నీకు వందనాలు యేసయ్యా. అయ్యా మాకందరికీ నా ప్రభా అయ్యా మరి పాటలు తోడుగుండండి. పాడుతున్న బిడ్డకు చక్కని స్వరాన్ని దయచేయి నా ప్రభా. నిన్ను మహిమపరిచే బిడ్డలకు మమ్మల్ని అందరినీ లేవనెత్తండి నైనా. వాక్యం చెప్పిన బిడ్డకు కూడా నా ప్రభా నీ సిలువ చాటున మరుగు చేసి నా తండ్రి నాతో మాతో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకున్నైనా వాక్యానుసరమైన జీవితాల్లో మాకు దయచేయన ప్రభా. ఎలాగ బ్రతకాలో ఇలాగ నడవాలో నా తండ్రి నీ జ్ఞానోదయాన్ని మాకు దయచేయన ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. ఇంకా ఎంతమంది ఇంకా రాలేకపోయినారో అయ్యా బిడ్డలందరినైనా త్వరగా నా తండ్రి అయ్యా జయని సహాయం దయచేయండి. అడ్డులు ఆటంకాలు కొట్టివేయండి నీ తండ్రి అయ్యా. ప్రతిప్పుడైనా జైన్ వాళ్ళు సహాయం దయచేయండి నా ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. నా ప్రభా ఏబుడే కదోతో చింతతో బాధతో వేదంతో ఉందో నాయన ప్రతి హృదయ మాటనున్న ప్రతి కన్నీరుని మీరు తుడవండి నైనా. ప్రతి బాధ వేదన నుంచి తప్పించండి నా ప్రభా. అయ్యా నీ కృపగల హస్తాలకేనైనా మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకున్నాను తండ్రి. నీ కృపాని కాపుదల భద్రత క్షేమాన్ని దయచే నా ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. నీకు ఎంత వందనాలు ప్రభా. ఎంతో మంది నా ప్రభా అయ్యా లేని ధన్యత నా తండ్రి నువ్వు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ప్రతిరోజునైనా మేము సమాజంగా కూడుకొని నా తండ్రి నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరిచే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నా దేవా. అయ్యా ఇంకా ఎంతమంది నా ప్రభా ఇంకా నా ప్రభా అనేకులను మీరు తీసుకొని రండి నా ప్రభా. నీ వాక్యాన్ని విని అందరూ కూడా బలపడి నా తండ్రి నీతో అంటకట్టబడే జీవితాలు దయచేయమని అయ్యా సమస్త మహిమ గంత ప్రభు మీరు మాత్రం పొందుకోండి నైనా. ఆది నుంచి అంతవరకు నా దేవా మీరే ఉండి నా తండ్రి అయ్యా అధ్యక్ష స్థానం మీరు వహించి నైనా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మా మధ్యలో సప్న సిస్టర్ పాట పాడుతుంది. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒకరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధనా. ఇహపరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. ఇహపరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా
దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచి నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. థ్యాంక్ యూ. సిస్టర్ ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ వందనాలు, దేవుని కూడా వందనాలు చెప్పుకుంటున్నాం. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ మనకు వాక్యం అందిస్తుంది. సిస్టర్ ప్రైజ్ లార్డ్. శాంతమ్మ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయితే యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానించుకున్నాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, సర్వశక్తి గల ప్రభా, దేవాతి దేవ, రాజాతి రాజా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క సమయంలో ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ దినమంతా కూడా ప్రభా ఇంతవరకు నాయన నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నా తండ్రి ప్రభా నీ వాక్యం మేము ధ్యానించుకోవటానికి నాయన నిన్ను స్తుతించడానికి నా ప్రభా మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. దేవాతి దేవ నీకే వందనాలు తండ్రి. కృపగల దేవ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ప్రభా వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. మా తలంపులు మా ఆలోచనలన్నీ కొట్టివేయండి తండ్రి. మీ చిత్తము ప్రభా నెరవేర్చండి నాయన. నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. కృపగల యేసయ్యా నీకే వందనాలు నాయన. మమ్మల్ని మీ ఘనమైన హస్తానికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మీరే వాక్యం ద్వారా మాట్లాడమని నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేతండి ప్రభా. నీకే స్తోత్రాలు. మా మధ్యలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను కూడా ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం మీరు దయచేయండి నాయన. ప్రతి ఒక్కరు కూడా ప్రభా బలపరచండి నాయన. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు. మీరు ఆకలికి వాళ్ళందరినీ సిద్ధపరచండి తండ్రి. నీకే వందనాలు నాయన. ముందున్న సమయం మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 15వ అధ్యాయము చదువుకున్నాము. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఇలా అంశము దేవుని పరిశుద్ధ పట్టణంలో అతిథిగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి అని అంశం గురించి మనము ధ్యానించుకుంటున్నాము. దేవుని పరిశుద్ధ పట్టణంలో మనం అతిథిగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలని ఇక్కడ కీర్తనలు 15వ అధ్యాయంలో యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దేవుని గుడారంలో అతిథి అంటే అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అంటాడు. యోహాను సువార్తలో కూడా అంటాడు, మీరు మొదటి గొప్పవారిగా ఉండాలంటే, పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలంటే మీరు పరిచారకులుగా ముందు పరిచర్య చేయాలంటాడు. మీరు పరిచారకులు అయితేనే మీరు పరలోకంలో గొప్పవారుగా ఉంటారంటాడు. ఇక్కడ పరిశుద్ధ గుడారంలో నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. మనము యథార్థమైన ప్రవర్తన కలిగి, మన ప్రవర్తన యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అటివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలిగానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఇక్కడ అంటున్నాడు
మనము పరిశుద్ధ పర్వతం మీద మనం నివసించాలంటే మన ప్రవర్తన యథార్థంగా ఉండాలంట, నీతిని అనుసరించి ఉండాలంట. మనలో ఏ కపటము కుటిలమైన మాటలు మనం మాట్లాడకూడదంట. మన ప్రవర్తన అంతా యథార్థంగా ఉండాలంట, నీతిని అనుసరించాలంట, నిజము పలకాలంట. మన నోటి నుంచి ఏ అబద్ధము రాకూడదంట. అలాంటి వారు ఎట్లా ఉంటారంటే పొరుగు వాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. ఎప్పుడు నీతిగా యథార్థంగా ఉండే వాళ్ళే దేవుని భక్తులను గౌరవిస్తారు, దేవుని యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తారంట. ఎవరు సన్మానిస్తారంటే నీతిగా యథార్థంగా నిజం పలికే వాళ్ళు, నీతిగా దేవునిలో యథార్థంగా జీవించే వాళ్ళు యెహోవా భక్తుల్ని సన్మానిస్తారంట. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూను కదల్చబడడు. యెహోవా యందు అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన కూడా మాట తప్పడంట. దేవుని బిడ్డలు వాళ్ళకి నష్టం వచ్చినా కూడా మాట తప్పరంట. నష్టం కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. తన డబ్బులు ఎవరికన్నా సహాయము చేస్తారు కానీ వడ్డీకి అయితే యథార్థంగా ఉన్నవారు ఎవరు కూడా వడ్డీకి ఇయ్యరంట. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనుడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూను కదల్చబడదు. దేవుణ్ణిలో యథార్థంగా ఉండవాళ్ళు ఎప్పుడు కూడా ద్రవ్యము వడ్డీకి ఇయ్యరంట, లంచం తీసుకోరంట, దేవుణ్ణిలో నీతిగా యథార్థత కలిగి ఉంటారంట. అలాగ ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా కదల్చబడరని పరిశుద్ధ పట్టణంలో వాళ్ళు ఉంటారని, తన పొరుగు వారికి కూడా ఏ కీడు వాళ్ళు చేయరంట. అలాగుండి వాళ్ళు పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉంటారంట. ఇక్కడ కీర్తనలు 24లో కూడా అంటాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిల్వదగిన వాడెవడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఇక్కడ అంటుండో యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ పర్వతమునకు ఎవరు ఎక్కగలుగుతారని అడుగుతున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలములలో నిలువదగిన వాడెవడు, ఆయన దహించే అగ్నిగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఆయన వెలుగుగా ఉన్నాడు, ఆయనలో ఏమాత్రము చీకటి లేదు, ఆయనలో ఏది కూడా ఒక అబద్ధమును ప్రేమించేది అబద్ధం అనేది ఆయనలో లేదు, ఆయన పరిశుద్ధుడు. ఆ పర్వతమునకు ఎక్కదగిన వారు ఎవరు, ఆ పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వారెవరు అని అడుగుతున్నాడు. వ్యర్థమైన దాని యందు ఎవరుంటారంటే ఇక్కడ కింద రాసింది, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. కపటముగా ప్రమాణము మనము చేయొద్దంట. కపట ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. మనము ఎప్పుడు కూడా మన చేతులు ఏ పాపం లేకుండా నిర్దోషంగా మనము ఉండాలంట, ఎవరికి కీడు చేయకూడదంట, మన నాలుకతో మనము కొండెములు చెప్పకూడదంట, అబద్ధము ఉండకూడదంట, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. వాళ్ళు ఎట్లా ఉంటారంటే దేవుని వలన ఆశీర్వాదము నొందును అంటున్నాడు. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయన ఆశ్రయించు వారు యాకోబు దేవ నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఎప్పుడు వాళ్ళు నిర్దోషులుగా యథార్థవంతులుగా నీతిమంతులుగా ఉంటారో వాళ్ళే పరిశుద్ధ పర్వతంలో ఉంటారంట. కపట ఆలోచనలు కుటిలత్వము అని ఏది లేకుండా శుద్ధ హృదయం కలిగి దేవుణ్ణి ఆత్మతో సత్యంతో నీతిగా యథార్థంగా ఎవరు ఆరాధిస్తారో వాళ్ళే పరిశుద్ధ పర్వతం మీద నిలుస్తారంట. ఆయన సన్నిధిలో నిలుస్తారంట. గట్టి గింజల్లాగా ఉంటారంట, దేవుని సన్నిధిలో ఉంటారంట.
అలాంటి వాళ్ళు యెహోవా వలన ఆశీర్వాదం నొందును, తమ రక్షకుడు అయిన దేవుని వలన నీతిమత్వము నొందును. దేవుడే వాళ్ళని నీతిమంతులని తీర్పు తీరుస్తాడంట. ఆయన ఆశ్రయించి వారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. అలాంటి వారే దేవుని సన్నిధిని వెతుకుతారంట. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల ఈ రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి అంటున్నాడు. మహిమ గల రాజు మీలో ప్రవేశించినట్లు మీ తలలు ఎత్తుకోమంటున్నాడు. పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి. మీరు యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ మనం యథార్థంగా మనము ఆ పరలోక పట్టణంలో వెళ్ళాలి. కాబట్టి మనల్ని శుద్ధి చేసుకోమంటాడు. మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి, మహిమ గల రాజు మీలో వస్తాడు. సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు అని అంటున్నాడు. ఆ పరిశుద్ధ పర్వతంలో మనం ఉండాలంటే మనం యథార్థత కలిగి మనము ఉండాలంట. ఆ మహిమ గల రాజు మనలో ప్రవేశించాలంటే మనము శుద్ధి చేసుకొని మనం పరిశుద్ధపరచుకోవాలంట. మనం లేవనెత్తుకోమంటున్నాడు. మనము దేవునిలో మనము జీవించాలా, యథార్థం హృదయంతో మనము ఉండాలంట. ఇంకా కీర్తనలు 61 అంటాడు. కీర్తనలు 61:2 నా ప్రాణము తల్లడిల్లగా ఉదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. దావీదు మహారాజు ఆయన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు ఆయన అనుభవించిండు. ఈ లోకంలో ఆయన ప్రాణం కూడా ఎంతో తల్లడిల్లిపోయింది. ఆయన అంటున్నాడు, ఆయనకు ఆ యేసు ప్రభువుని ఆయన దేవునిలో నీతిగా యథార్థంగా ఉంటే సౌలు రాజు కూడా ఆయనను చంపాలని చూస్తాడు. ఆయన సైనికులు కూడా సౌలు రాజు సైనికులు కూడా దావీదును చంపాలని ఆయన ఎంటబడతా ఉంటాడు. ఆయన కొండల్లో, గృహాల్లో అక్కడక్కడ దాముకొని కొన్ని దినాలు ఉండవలసి వస్తుంది దేవుళ్ళు. ఎందుకంటే సౌలు రాజు దేవుడు ఆయనను అభిషేకించింది కాబట్టి దావీదుని సౌలు రాజుకి కోపం వస్తాడు. ఎందుకంటే అక్షరము సంపును, ఆత్మ జీవింపజేయను అంటాడు అపోస్తలుడైన పౌలు. శరీర సంబంధులు ఆత్మ సంబంధులైన వారిని చంపుతారంట. ఇక్కడ సౌలు కూడా దావీదు చంపాలని తరుముతా ఉంటాడు. ఎన్నో ఇబ్బందులు దావీదు ఎదుర్కొంటా ఉంటాడు. అందుకే ఆయన అంటాడు, ఓ ప్రభా, నేను ఇన్ని శ్రమల్లో ఇన్ని బాధల్లో ఉన్నా కూడా నా ప్రాణం తల్లడిల్లుతుంది. అయినా ఆ పరిశుద్ధ పర్వతము, ఆ సియోను పర్వతం నేను ఎక్కలేనంటి ఆ ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఆ సియోను పర్వతము, ఆ పరిశుద్ధ పర్వతానికి మనము యేసు ప్రభు సియోన్లో ఉంటాడు కాబట్టి ఆ పరిశుద్ధ పర్వతం మీదకి మనం ఎక్కాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతానే ఉంటాము. ఈ లోకంలో ఎన్నో శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు అన్ని భరించుకుంటూ మనము పోతా ఉంటాము. ఆ కొండ ఎక్కాలంటే, ఆ పరిశుద్ధ పర్వతంకి ఎక్కాలంటే మాటలతో కాదు. కాబట్టి మనల్ని మనం ఎంతో సరి చేసుకొని ఆ ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి ప్రభా, అది నా వల్ల కాదు, నువ్వే నన్ను ఆ ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి ప్రభా, సియోను పర్వతానికి నన్ను ఎక్కించి ప్రభా అని దావీదు మహారాజు ఇక్కడ ప్రార్థన దేవుణ్ణి అడుగుతున్నాడు. ఆ ఎక్కలేని పర్వతము నా వల్ల అయితే కాదు ప్రభా, ఆ ఎక్కలేని అంత నీ దగ్గరికి రావటానికి ఆ పర్వతము నన్ను ఎక్కించు ప్రభా అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను. ఇక్కడ అంటున్నాడు, నీవు నాకు ఎప్పుడూ ఆశ్రయంగా ఉన్నావు ప్రభా, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. ఇక్కడ మత్తయి సువార్తలో కూడా అంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని అంటాడు దేవుడు. యేసు ప్రభు
సదాకాలము ఒక్కరోజు ఉండి ఒక్కరోజు విడిచిపెట్టే దేవుడు కాదు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్న దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ అన్నదమ్ముల ప్రేమ అంటేది కాదు, తల్లిదండ్రుల ప్రేమ కాదు. ఆయన అందరికంటే అన్నిటికంటే మించిన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. గర్భమున పుట్టిన బిడ్డనైనా తల్లి మరుస్తుందంట, కానీ ఆయన బిడ్డలను ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదంట. అరిచేతుల్లో ఆయన మనల్ని చెక్కుకున్న గొప్ప దేవుడు. అందుకే దావీదు మహారాజు అంటాడు, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను. ఇక్కడ అంటున్నాడు, యుగ యుగాలు నేను నీ గుడారములో నేను నివసిస్తాను, ఎందుకంటే నువ్వు నాకు ఆశ్రయంగా ఉన్నావు అంటాడు. కీర్తనలు 60 ఇక్కడ ఇంకా అంటున్నాడు, నేను నీ రెక్కల చాటున దాగుకొందును, నీ దేవా నీవు నా మొక్కుబడులు అంగీకరించి ఉన్నావు, నీ నామం నందు భయభక్తులు గల వారి స్వాస్థ్యమును నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. నీ రెక్కల చాటున నేను దాక్కుంటాను ప్రభా, నీవు నా మొక్కుబడులన్నీ అంగీకరించి ఉన్నావు. ఎందుకంటే దావీదు మహారాజు ఎప్పుడు కూడా సితారా పట్టుకొని ఎప్పుడు ఆయన ట్రైనింగ్ తీసుకున్నాడు. గొర్రెలు కాసేటప్పుడే, అడవులలో గొర్రెలు కాసేటప్పుడు దేవుడు ఆయనకు ట్రైనింగ్ ఇచ్చిండు. గొర్రెలు సింహం వచ్చి గొర్రె పిల్లను ఎత్తుకపోతే సింహాన్ని చీల్చి ఆ గొర్రె పిల్లను తప్పిస్తాడు, తోడేళ్ళు వస్తే తోడేళ్ళను చీలుస్తాడు. అంతా దేవుడు. ఎందుకంటే ఎప్పుడు దావీదు మహారాజు ఎప్పుడు గొర్రెలు కాసుకుంటూ మందని మేపుకుంటూ ఎప్పుడు దేవుణ్ణి స్తుతించేవాడు. అందుకే దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు, నా హృదయంను ఎరిగిన దేవుడు. ఎందుకంటే దావీదు మహారాజు ఎప్పుడు దేవుణ్ణి స్తుతించుకుంటూ దేవుణ్ణి మహింపరుచుకుంటూ దేవునికి ఎప్పుడు దేవునికి సమీపంగా ఉన్నాడు. కాబట్టి దావీదు మహారాజు ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా దేవుడు వెంటనే జవాబిచ్చేవాడు, ఆయన ప్రాణమును దేవుడు కాపాడేవాడు. అందుకే అంటున్నాడు, నీ రెక్కల చాటున నేను దాగుకొందును, దేవా నీవు నా మొక్కుబడులు అంగీకరించి ఉన్నావు, నీ నామమునందు భయభక్తులు కలిగే వారి స్వాస్థ్యమును నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. ఆయన యథార్థతో నీతితో ఎప్పుడు దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఏ ప్రార్థన, ఆయన మొక్కుబడులన్నీ కూడా దేవుడు అంగీకరించిండంట. మన ప్రార్థనలు కూడా మనం కూడా దేవునికి యథార్థంగా మనం దేవునిలో ఉంటే మన ప్రార్థనలు కూడా దేవుడు ఎప్పుడు త్రోసివేయడంట. ఆయన భయభక్తులు గల వారి స్వాస్థ్యమును మనకు అనుగ్రహిస్తాడంట. ఇక్కడ 62వ కీర్తనలో కూడా అంటాడు, 5వ అధ్యాయంలో, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది, ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణమా ఆయన ప్రాణంతో ఆయన చెప్తున్నాడు, నా ప్రాణమా నీవు దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఈ లోకంలో నిరీక్షణ ఎవరి వల్ల కూడా కలగదు. అందరూ వట్టి మాటలు చెప్తారు, కానీ ఆ ఇచ్చిన మాటను ఎవరు నెరవేర్చరు. ఇక్కడ ఆయనే నా నిరీక్షణ, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది, ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నేను కదిలింపబడను. నా ప్రాణమా నువ్వు దేవుని నమ్ముకొని మౌనముగా ఉండను, నాకు ఎత్తైన కోట ఆయనే, నా రక్షణ ఆధారము, నా రక్షణకు ఆధారము ఆయనే. కాబట్టి నా బలమైన ఆశ్రయ దుర్గము, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. ఆయన అంటున్నాడు దావీదు మహారాజు, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. ఎందుకంటే కీర్తనల్లో కూడా అంటాడు, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను అంటాడు. దేవుణ్ణి మనం గణపరిస్తే దేవుడు కూడా మనల్ని గణపరుస్తాడు. నా నామంను ఎరిగిన వాడు కనుక నేను తప్పిస్తానంటాడు. ఏ ఆపద వచ్చినా కూడా దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడంట. దేవుడుగా ఉన్నాడు. ఆయన నామం మనం ఎరిగిన వారు కనుక ఆయన మనల్ని గణపరిచే దేవుడుగా ఉన్నాడు. ఏది వచ్చినా కూడా నేను
భయపడను అంటున్నాడు. ఆయనే ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము అంటున్నాడు. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి, దేవుడే మనకు ఆశ్రయము అని అంటాడు. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. మనుషుల్ని నమ్ముకుంటే వాళ్ళు మట్టి పాలవుతారంట. కానీ దేవుని యందు నమ్మిక ఉంచుడి, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిలో మీ హృదయములను కుమ్మరించుడి అంటున్నాడు. దేవుడు మనకు ఆశ్రయము, దేవుడే మనకు ఆశ్రయంగా ఉన్నాడంట. ఇక్కడ కీర్తనల్లో 63వ కీర్తనలో కూడా అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. ఇక్కడ అంటాడు, ఇక్కడంతా దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. దేవా నా దేవుడవు నీవే, నేను వేకువ జామునే లేచి నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధ ఆలయం మందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. దావీదు మహారాజు అంత రాజు అయినప్పటికి కూడా ఇక్కడ ఆయన దేవుని ప్రసన్నత చూస్తున్నాడు. వేకువనే నిన్ను వెతుకుదును, ఆయన బలమును ఆయన ప్రభావమును చూడటానికి, దేవుని బలం పొందుకోవటానికి, ఆయన ప్రభావమును పొందుకోవటానికి వేకువ జామునే లేచి నేను నీ తట్టు చూస్తున్నాను ప్రభు అని ఆశతో, అది మామూలుగా చూడటం కానీ దేవుని బలం పొందుకోవాలని, దేవుని శక్తి పొందుకోవాలని, ఆయన ప్రసన్నత పొందుకోవాలని, ఆయన ప్రభావము పొందుకోవాలని ఆశతో దేవుని వైపు వేకువ జామునే లేచి కనిపెడుతున్నాడంట. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. దేవుని కృప జీవం కంటే ఉత్తమమైందంట. ఆయన కృప లేని మనము ఈ లోకంలో బ్రతకలేము. ఆయన కృప ఉంది కాబట్టి మనము సజీవులంగా ఉన్నాము. ఆయన కృప ఉంది కాబట్టి ఆయన మనము స్తుతిస్తున్నాము, ఆయన నామమును మనము కీర్తించుకుంటున్నాము. ఇక్కడ అంటున్నారు, రాత్రి నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జామములందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అంటున్నారు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను ప్రభా. నేను రాత్రి జామున పనుకోబోయేటప్పుడు కూడా నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జామముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వున మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అంటున్నాడు. రాత్రి కాలంలో లేచి దేవుని సన్నిధిని వెతికినప్పుడు ఆయనకు ఎట్లా ఉందంటే, క్రొవ్విన మెదడు తింటే ఎట్లా ఎంత తృప్తి కలుగుతుందో నాకు అంత తృప్తి కలుగుతుందో ప్రభు అని దేవుణ్ణి కీర్తిస్తున్నాడు, కొనియాడుతున్నాడు. కీర్తనలు 119వ కీర్తనలో కూడా దావీదు మహారాజు ఇట్లా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. ఇక్కడ రాస్తున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుని వారు ధన్యులు అంటున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులంట. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి మనం నిర్దోషంగా నడుచుకుంటేనే మనం ధన్యులం అవుతాం. ధర్మశాస్త్రమును అనుసరించకపోతే మనము నిర్దోషులము కామంట. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచు వారందరూ ధన్యులు, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. ఆయన శాసనములను, ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను మనం గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. మనం ఆయన ఆజ్ఞలు గైకొంటూ పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి వెతకాలంట. అలా దేవుని వెతుకువారు ధన్యులు అంటున్నాడు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. ఇక్కడ అంటున్నాడు, ఆయన ఆజ్ఞలను
ఆయన శాసన ధర్మశాస్త్రమును మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మనము ఏ పాపము చేయమంట. వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా నీ కట్టలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అంటున్నాడు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనాలంటాడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో కూడా అంటాడు, నీవు నా వాక్యము శ్రద్ధగా విని వాటి ప్రకారం నిన్ను అనుసరించి నడుచుకుంటే నువ్వు దీవించబడతావు అంటాడు. సమస్త జనుల కంటే నిన్ను ఆయన హెచ్చించును అంటాడు. అక్కడ కూడా అదే అంటున్నాడు, నా కట్టడలను జాగ్రత్తగా గైకొన వలనని దేవుడు గట్టిగా మనకు ఆజ్ఞాపించిందంట. ఆయన ఆజ్ఞల్లో మనము పాటిస్తేనే మనకు దీవెన వస్తుందంట. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంతో మేలు అంటున్నాడు. దేవుని కట్టడలను మనం గైకొనాలంట. నా ప్రవర్తన స్థిరపడి ఉండుట ఎంత మేలు. మనం దేవుళ్ళ స్థిరంగా, మన ప్రవర్తన దేవుళ్ళ స్థిరంగా ఉంటే మనకు మేలు కలుగుతుందంట. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. నేను దేవుని ఆజ్ఞలన్నిటినీ మనం పాటించి ఆజ్ఞలన్నిటినీ ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు మనకి ఏ అవమానము కలగనేరదంట. ఏ అవమానం కూడా దేవుడు మనకు రానియడంట. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు పూర్ణ యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. దేవుని న్యాయ విధులు ఎట్లా ఉన్నాయంటే నీతి గలవి అంట. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు. ఎందుకంటే దేవుని న్యాయ విధులు నీతి గలవి, యథార్థత గలగాలి. కాబట్టి ఆ యథార్థ ప్రవర్తన, ఆ నీతి మనలోకి వస్తుందంట. అప్పుడు మనం దేవునికి యథార్థ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము అంటాడు. దేవుని దగ్గర దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. నీ కట్టడలను నేను గైకొందును ప్రభువా, నన్ను బొత్తిగా నన్ను ఎప్పుడు చేయడు వద్దు ప్రభువా అని దేవుని దగ్గర బతిమలాడుకుంటున్నాడు. అదే 21 కూడా అంటాడు. 119లోనే 21వ అధ్యాయంలో, గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు అంటున్నాడు. గర్విష్ఠులను దేవుడు గద్దిస్తాడంట. గర్వము దేవుని దృష్టికి హేయం అంట. ఆయనకు ఇష్టమైంది గర్వం మనలో ఉంటే దేవుడు ఇష్టపడాడంట. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు అంటున్నాడు. దేవుని ఆజ్ఞలు మనం విడిచి తిరుగు వాళ్ళంతా శాపగ్రస్తులు అని అంటున్నాడు. అదే దాంట్లో 33లో అంటాడు, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నీ కడమట్టుకు వాటిని గైకొందును. యెహోవా నీ కట్టడలను అనుసరించుట నాకు నేర్పించు ప్రభువా, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందు. లాస్ట్ దాకా ప్రభువా నేను ఆజ్ఞలనే నిలిచి ఉంటాను, నీ ఆజ్ఞలు నేను అనుసరించి నడుచుకోవటకు నాకు నేర్పి ప్రభువా. నేను అనుసరిస్తే అది చివరి దాకా ఆజ్ఞల ప్రకారమే నేను నడుస్తాను ప్రభువా. కాబట్టి నీ కట్టడలను నేను అనుసరించి నడుచుటకు నాకు సహాయం చేయ ప్రభు అని దేవుడిని దావీదు మహారాజు ఇక్కడ ప్రార్థిస్తూ దేవుణ్ణి గోజాడుతున్నాడు. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దానిని ప్రకారము నడుచుకుందును. ఇక్కడ నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయ ప్రభువా, అప్పుడు యథార్థ హృదయం పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను. ధర్మశాస్త్రము అనుసరించి మనం నడుచుకుంటే మనకు బుద్ధి వస్తుందంట. ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయం ప్రభు అని అంటున్నాడు. నాకు బుద్ధి జ్ఞానము దయచేయ ప్రభు, నేను ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకోవాలని దావీదు మహారాజు ప్రార్థిస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇంకా నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను అంటున్నాడు. నీ ఆజ్ఞల జాడలను నేను నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను,
దాని యందు నన్ను నడువజేయము. దేవుని ఆజ్ఞలు దావీదు మహారాజుకి ఎట్లున్నాయంటే ఆనందంతో, ఆయన భారముతో, కష్టంతో ఆ ఆజ్ఞలు ఆయన పాటిస్తలేడు. ఆనందంతో దేవుని ఇచ్చిన ఆజ్ఞలు ఆనందంతో స్వీకరిస్తుండు. ఆనందంతో అంటున్నాడు, నువ్వు ఇచ్చిన ఆజ్ఞల జాడలను చూసి నేను ఆనందిస్తున్నాను ప్రభా. దాని యందు నన్ను నడువచేయ ప్రభా. నువ్వు నాకు ఇచ్చినావు కదా ప్రభా, నీతి గల నీ ఆజ్ఞలు, దాని ప్రకారం నన్ను నడువజేయ ప్రభా. ఆజ్ఞలు నాకు ఎంతో ఆనందకరం అని ప్రార్థిస్తుండే. ఇంకా అంటున్నాడు, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అంటున్నాడు. లోపము తట్టు కాకుండా నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పు ప్రభా. ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిని, ఈ లోకంలో అన్ని లోపమే. ఆ లోపం వాటిని, ఆ వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పు ప్రభువ. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికించుము అంటున్నాడు. ప్రభా, నీ మార్గంలో నేను నడవాలా ప్రభా, నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికించు ప్రభు అని వేకువజామున లేచి దావీదు మహారాజు దేవుణ్ణి, ఆయన బలమును, ఆయన ప్రభావమును చూడాలా, దేవుని శక్తి పొందుకోవాలా, నేను ఆయన బలం పొందుకోవాలా, ఆయన ప్రభావం పొందుకోవాలా అని వేకువజామున దేవుణ్ణి వెతుకుతున్నాడు. నీ ఆజ్ఞలు నాకు భారమైనవి కావు ప్రభా, నేను వాటిని సంతోషంతో నేను ఆనందిస్తున్నాను ప్రభా. నీ మార్గంలో తట్టు నేను తిరుగునట్లు వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులు తిరిపివేయి ప్రభా. లోకం తట్టు కాకుండా నీ శాసనంలో తట్టు నేను తిరుగునట్లు నన్ను త్రిప్పు ప్రభా అని దేవుని దగ్గర ఆయన గోజాడుతున్నాడు, అడుగుతున్నాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద మనం ఎక్కాలంటే మనం కూడా దావీదు మహారాజు చేసిన ప్రార్థన మనము చేయాలంట. ఆయన దేవుని దగ్గర ఎంతో, నీ ఆజ్ఞలు నేను అనుసరించి నడుచుకున్నట్లు నా హృదయంను తిరుపు ప్రభా. ఒకవేళ నేను నీకు విరోధంగా నేను ఉన్నానేమో ప్రభా, అన్ని ఆజ్ఞలు, కొన్ని ఆజ్ఞలు అనుసరిస్తున్నాం, కొన్ని విడిచిపెడుతున్నానేమో ప్రభా, అన్ని ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకున్నట్లు నా హృదయంను తిప్పుమని దేవుని దగ్గర దావీదు మహారాజు బతిమలాడుతున్నాడు. ఆ ఎత్తైన కొండ ఎక్కటానికి ఆయన ప్రయాస పడుతుండు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. యథార్థమైన నిర్దోషమైన చేతులు నాకు ఈ ప్రభా, యథార్థమైన హృదయము నాకు ఈ ప్రభా, నిజం పలికే పెదవులు నాకు ఈ ప్రభా, నోరును నిన్ను స్తుతించే హృదయంను నాకు ఈ ప్రభా, స్తుతించే పెదవులు నాకు దయచే ప్రభా అని దేవుని దగ్గర యథార్థ హృదయంతో నిన్ను ఆరాధించే కృప దయచే ప్రభా అని వేకువజామున లేచి దావీదు మహారాజు ఆయన కృప కొరకు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు ఆ పరిశుద్ధ పట్టణానికి వెళ్ళుటకు. కాబట్టి మనం కూడా ఆయన మార్గంలో దావీదు మహారాజు ఎట్లా దేవుని వెతుకుతుండో అలాగ మనం కూడా దేవుని సన్నిధిని మనము వెతకాల. ఇక్కడ 119 కీర్తనలో 57లో కూడా అంటాడు, యెహోవా నీవే నా భాగము, నీ వాక్యమును అనుసరించి నడుచుకొనునని నేను నిర్ణయించుకొని ఉన్నాను అని అంటాడు. యెహోవా నీవే నా భాగము. ఆయన దేవుడు ఆయనకు ఒక భాగం అయిపోయిండు. ఏదో ఒక గంట సేపు 2 గంటల సేపు దేవుణ్ణి ఆరాధించడం కాదు, కానీ ఆయన దావీదు మహారాజు అంటున్నాడు, ప్రభా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొనునని నేను నిర్ణయం తీసుకున్నాను ప్రభా. నీ వాక్యంలో నేను అనుసరించి నడుచుకుంటాను. అలాంటి నిర్ణయాన్ని ఆయన రూఢిపరుచుకున్నాడు. నీ ఆజ్ఞలు తట్టే నేను ఉంటాను ప్రభా, లోకం తట్టు నేను ఉండనని ఆయన నిర్ణయించుకున్నాడంట. ఇక్కడ 71లో కూడా అంటాడు, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను, వేల కొలది వెండి బంగారు నాణయముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటాడు. నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలు ప్రభు అంటాడు. మనకు శ్రమ వచ్చిందంటే అది మన మేలు కొరకే. కాబట్టి శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను, వేల కొలది వెండి బంగారు నాణయముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అంటాడు. ఎంత వెండి బంగారం ఉన్నా కూడా ప్రభా,
నీవిచ్చిన ఈ ధర్మశాస్త్రము నాకు మేలు ప్రభువా, అది నన్ను బ్రతికిస్తుంది, నా ఆత్మను బ్రతికిస్తుంది, నా ఆత్మను పరలోకము తీసుకెళ్తుంది ప్రభా. ఎంత ఎండి బంగారం ఉన్నా నేను ఈ లోకంలోనే విడిచిపెట్టిపోతాను, కానీ పరలోకం తీసుకుపోను ప్రభా. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నేను నడుచుకుంటే నేను పరలోకానికి, ఆ పరిశుద్ధ పర్వతానికి ఎక్కుతాను ప్రభా అని ఇక్కడ అదే అంటున్నాడు. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటున్నాడు. ఇంకా 119వ కీర్తన 97లో కూడా అంటాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి అంటాడు. నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ఇష్టం, ప్రియముగా ఉంది ప్రభువా, దినమెల్లా నేను దానిని ధ్యానిస్తున్నాడు. దావీదు మహారాజు దినమెల్లా వాటిని, దేవుని వాక్యాలు ఆయన ధ్యానిస్తున్నాడంట. ఆయన ధర్మశాస్త్రము నాకెంతో, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగా ఉందని అంటున్నాడు. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము నీవు నాకు కలుగజేయుచున్నవి. దేవుని ధర్మశాస్త్రం అంట శత్రువులకు మించిన జ్ఞానాన్ని మనకి ఇస్తాడంట. దేవుని ధర్మశాస్త్రము, దేవుని ఆజ్ఞలు మనం అనుసరించుకున్నప్పుడు మన శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానము దేవుడు మనకు ఇస్తాడంట. నా శత్రువులను మించిన జ్ఞానము నీవు నాకు కలుగజేయుచున్నవి, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు అంటున్నాడు. ఆయన శాసనములు మనం ధ్యానించినప్పుడు అందరికంటే ఎక్కువ జ్ఞానము, విశేష జ్ఞానము దేవుడు మనకు ఇస్తాడంట. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అంటున్నాడు. ఇక్కడ నీ ఉపదేశములు నేను అనుసరించి నడుచుకుంటున్నాను కాబట్టి, వృద్ధులంటే పెద్దవాళ్ళకు ఉన్న వాళ్ళకంటే పెద్దవాళ్ళకు ఉన్న జ్ఞానం కంటే నువ్వు ఇంకా ఎక్కువ జ్ఞానము నువ్వు నాకు కలుగజేయదు అంటున్నాడు. నాకు ఎక్కువ జ్ఞానము ఉంది, ఎందుకంటే నేను ఆయన ఆజ్ఞలు నేను అనుసరించి నడుచుకొనిచున్నాను, యథార్థంగా నేను ప్రవర్తిస్తున్నాను, నిత్యము ఆయన సన్నిధి నేను వెతుకుతున్నానని ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు. వృద్ధుల కన్నా వాళ్ళకు ఉండే జ్ఞానం కన్నా నువ్వు ఇంకా ఎక్కువ జ్ఞానం నాకు కలదంటాడు. ఆయన అన్ని ఆజ్ఞలన్నీ అనుసరించి నడుస్తున్నాడు కాబట్టి దేవుడు ఆయనకు అంత జ్ఞానము, శక్తి, బలము అన్ని దేవుడు ఆయనకు ఇచ్చిండు. ఆయన ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మనము నిర్దోషులంగా పరిశుద్ధ పర్వతం మీద మనము ఉంటామంట. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆయన ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యుద్ధకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇక్కడ అంటున్నాడు, శిష్యులు యేసునద్దకు వచ్చి ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు ప్రభు అని వీళ్ళకు అని అడుగుతుంటే, ఆయన ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో నిలబెట్టి, మీరు ఈ చిన్న బిడ్డ వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని అంటాడు. అంటే మనం పెద్దవాళ్ళము చిన్న బిడ్డలాగా ఎట్లా మారుతాము అంటే, చిన్న బిడ్డల యొక్క స్వభావమును మనము ధరించుకోవాలంట. చిన్నపిల్లల్లో ఏ పాపము ఉండదు కాబట్టి అలాగా మనలో కూడా ఏ పాపము ఉండకూడదంట. చిన్న బిడ్డలంటే వాళ్ళు ఏ పట్టు పడతారో ఆ పట్టు వదలరు. వారు ఏది కావాలని ఏదన్నా ఒక షాప్ కు తీసుకపోతే, ఏదన్నా చిన్న పిల్లలు ఏదన్నా ఒక బొమ్మను చూస్తే ఆ బొమ్మ కొనిచ్చిందాక వాళ్ళు బయటికి రారు, ఏడుస్తా ఉంటారు. అది కొనిచ్చిందాక మొండికేసుకొని అక్కడే నిలబడతారు. నేను రాను నాకు అది కావాలని ఏడ్చి ఆ తల్లిదండ్రులు ఆ బొమ్మ కొనిచ్చిందాక వాళ్ళు బయటికి రాదు, ఏ వస్తువైనా కూడా. అలాగా మనం కూడా ఆ చిన్న పిల్లలు ఎట్లా వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా బతిమలాడి అది పొందిందాక వాళ్ళు ఎట్లా దేవుడు తల్లిదండ్రులను విడిచిపెట్టారో, అలాగా మనం కూడా దేవుణ్ణి మనం అడిగి పొందుకునిందాక దేవుణ్ణి మనము విడిచిపెట్టకూడదంట. చిన్న బిడ్డల్లా వాళ్ళు ఎట్లా నాకు నువ్వేం చేస్తావో
నాకు తెలియదు, నాకు మాత్రము ఆ బొమ్మ కావాల్సిందనని గట్టి పడతారు తల్లిదండ్రులు. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయలేక ఆ బిడ్డకు ఆ వస్తువు కొనిస్తారు. అలాగా మనం కూడా దేవుని దగ్గర పట్టుదలతో మనము దేవుణ్ణి అడగాలంటే ఆ చిన్న బిడ్డలు ఎట్లా పట్టుదలతో పట్టుదల కలిగి ఉంటారో అలాగ మనం కూడా పట్టుదల కలిగి దేవుణ్ణి అడగాలంటారు. ఇంకా చిన్న పిల్లల్లో ఏ పాపము, క్రోధము, కక్ష, పగ, ద్వేషము ఏది ఉండదు. చిన్నపిల్లలు కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోయి ఆడుకుంటారు, ఒకరొకరు ప్రేమ సమాధానంగా ఉంటారు. మనం కూడా అలాగా ఒకరికంటే ఒకళ్ళు గొప్ప వాళ్ళని ఎంచుకోవాలంట, ఒకరినొకళ్ళు సన్మానించుకోవాలంట. అట్లా మనము అట్లా చేస్తే మనము దేవుని ఆజ్ఞను ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాళ్ళం అవుతామంట. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, మనము దేవుని ప్రేమించచ్చు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అంటున్నాడు. దేవుని మూలముగా మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చే వారం అయితిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దీని వల్లనే ఎరుగుతాము. మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన పిల్లలను కూడా మనము ప్రేమిస్తామంట. ఇక్కడ అంటున్నాడు, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టయితే దేవుని ఆజ్ఞలను మనము గైకుంటామంట. దేవుణ్ణి ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞల్ని గైకొనుటేనంట. ఆయన ఆజ్ఞలు గైకొనకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది వ్యర్థము అంటున్నాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఆయన ఆజ్ఞల ప్రకారము మనము నడుచుకోవాలని అంటున్నాడు. ఇంకా యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, అయితే ప్రియులారా అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాలోచన చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని తన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. ఇక్కడ అంటున్నాడు, అయితే ప్రియులారా అంత్యకాలమందు లాస్ట్ దినాలందు తమ భక్తిహీనమైన దురాలోచన చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని. అంత్య దినాల్లో దురాలోచనలు భక్తి అనేది ఉండదంట. భక్తిహీనమైన దురాలోచన చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. లోకంలో ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి ఉన్నారు. వాళ్ళు ప్రకృతి సంబంధులని ఆత్మ లేని వారు, వాళ్ళు భేదాలు కలుగజేస్తారంట. ఇక్కడ అంటుండు, ప్రియులారా మీరు విశ్వసించుచు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి అంటుడు. ఇక్కడ ప్రియులారా మీరు దేవుని మీద విశ్వసించుచు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుడి అంటున్నాడు. మనము ఎట్లా ఉండాలంటే అతి పరిశుద్ధంగా మనము ఉండాలంట. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టాలంట. ఇక్కడ అంటుండు, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరం కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలంట. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఎందుకంటే దేవుని ప్రేమలో మనము నిలబడాలంట. ఎందుకంటే అన్ని వ్యర్థమైపోతుంది, కానీ భాషలు కానీ అన్ని, కానీ ప్రేమ ప్రేమే నిలిచి ఉంటదంట. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు కాబట్టి ఆయన ప్రేమ యందు మనము ఆయన ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరం చూపుడి. అగ్నిలో నుండి లాగునట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అంటాడు,
సందేహపడు వారి మీద కనికరం చూపిమంటున్నాడు. కొంతమంది అవిశ్వాసం ఉంటారు, వాళ్ళ మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగునట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకోకుండా దాన్ని అసహించుకొని దాన్ని విడిచిపెట్టమంటున్నాడు. భయంతో కొందరిని కరుణించుడి అంటున్నాడు. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యములను అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగమును కలుగునుగాక. ఎందుకంటే ఆయన మన పాదములు తొట్టిల్లకుండా కాపాడుతాడంట. మన పాదం తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల దేవుడు ఈ అన్ని యుగాల్లో మనల్ని శక్తి ఇచ్చే దేవుడుగా ఉన్నాడంట. మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారములను యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్ అంటాడు. ఇక్కడ అన్ని యుగాలకు ఆ తరం వాళ్ళకు దేవుడు ఆ తరం వాళ్ళను కూడా నిలబెట్టుటకు శక్తిమంతుడు. ఈ తరంలో ఉన్న మనకు అన్ని యుగాలకు దేవుడు అందరికీ ఆయన ముందు నిలబెట్టుటకు మనల్ని పడిపోకుండా మనల్ని పాపంలో పడకుండా మన పాదాలు త్రొట్టిల్లకుండా మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు ఆయన శక్తిమంతుడు అంట. అన్ని యుగాలకు కూడా ఆయన చాలిన దేవుడుగా ఉన్నాడు. అన్ని యుగాల వారిని కూడా రక్షించగల సర్వశక్తి గల దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనము భయంతో వణుకుతో మనము ఉండాలంట. చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి అయిన దేవ సర్వశక్తి గల ప్రభా దేవాతి దేవ రాజాతి రాజా పరిశుద్ధుడా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభా నీ పరిశుద్ధ పర్వతం మీద ప్రభా నీ సియోను కొండ మీద ప్రభా మేము నిర్దోషులుగా నిష్కలంకులుగా ప్రభా మేము యథార్థవంతులుగా మమ్మల్ని నిలబెట్టకు నాయన. మీరు శక్తిమంతుడైన దేవుడు అయి ఉన్నావు ప్రభా. అన్ని యుగాలు కూడా ప్రభా నువ్వు సజీవుడుగా ఉన్న దేవుడు. అన్ని యుగాల్లో ఉన్న అందరిని కూడా ప్రభా నువ్వు రక్షించే దేవుడుగా తండ్రి నువ్వు నిర్దోషులుగా నిలబెట్టే దేవుడుగా ఉన్నందుకే నీ కోట్లాది వందనాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరూ ప్రభా నీ పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడు ఎవడన్నావు ప్రభా. తండ్రి మేము వాక్యం విన్నాము ప్రభా. ఆ వాక్యం ప్రకారంగా మేము జీవించుకోవాలా నడుచుకోవాలా ప్రభా. నిర్దోషంగా మేము ఉండాలా, యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలా. మా నోట్లో ఏ అబద్ధము ఏ పాపము ఏది మాలో ఉండొద్దు ప్రభా. నీ ధర్మశాస్త్రమును ప్రభా మేము అనుసరించుకొని అనుదినము మేము ధ్యానించాలా, దాని ప్రకారంగా మేము నడవాలా ప్రభా. ఇతరులను కూడా ప్రభా తండ్రి రక్షించాలా ప్రభా. తండ్రి నీకే వందనాలు ప్రభా. అగ్నిల నుంచి లాగినట్లు కొందరిని రక్షించుడి అంటున్నావు, లాగమంటున్నావు ప్రభా. తండ్రి సందేహపడు వారి మీద కనికరం చూపించమంటున్నావు ప్రభా. పరిశుద్ధుడా దేవా నీకే వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు నాయన. ఇంకా రక్షణ లేని బిడ్డలను కూడా ప్రభా నీ రక్షణలోకి నడిపించాలా, నీ సేవ చేయాలా ప్రభా. సహాయం చేయండి పరిశుద్ధుడా. నీకే వందనాలు తండ్రి. నీ వాక్యానుసారంగా జీవించేవారుగా మమ్మల్ని నిలబెట్టమని, నీ పరిశుద్ధ పర్వతం మీద ప్రభా మమ్మల్ని నిలబెట్టమని, నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య మమ్మల్ని అందరినీ హస్తానికి అప్పచెప్పుకుంటూ ప్రభా నీ పరిశుద్ధ పర్వతంలో మేము ఉండాలా ప్రభా. అట్టి కృప మా అందరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామం మమ్మల్ని పరిశుద్ధపరచమని అయ్యా ప్రభ నిర్దోషులుగా ప్రభా మమ్మల్ని నిలబెట్టమని యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. సార్. ప్రైజ్ లార్డ్. ముగించుకుందాము. చంద్రశేఖర్ అన్న మీరు ఆశీర్వాదం ఇవ్వండి అన్న. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. Praise the Lord, brothers and sisters. Praise the Lord. అందరికీ ప్రైజ్ ది లార్డ్.